అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనము ప్రస్తుతము జస్వంత్ సార్ తోటి మాట్లాడబోతున్నాం. జస్వంత్ సార్ 9 ఎడ్యుకేషన్లో ఫౌండర్. లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి వారు ఉన్నారు. ఐఐటి ఖరగ్పూర్ చదువుకున్నారు. ప్రస్తుతం జోనల్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ చాలా యూనిక్ ఇంటర్వ్యూ. అనేక విషయాల గురించి కూడా మనం తెలుసుకుంటాం. అంటే అసలు ఎసెన్స్ ఆఫ్ 9 అనే విషయం గురించి తెలుసుకుందాము. ఒక అత్యంత విలక్షణమైన విశిష్టమైన సంస్థగా 9 ఎట్లా రూపొంది అనేటువంటి విషయం మీద చాలా గంభీరమైనటువంటి చర్చ చేయబోతున్నాం. జస్వంత్ సార్, హైదరాబాద్లో చాలా హడావిడి జరుగుతుంది ప్రస్తుతం. నేను హైదరాబాద్ అంతా లాస్ట్ కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. చాలా ఎక్కడ చూసినా కాలేజ్ హోర్డింగ్స్, ఆటోలకు ఉండే స్టిక్కర్సు, చాలా ఫోన్ కాల్స్, చాలా హడావిడి జరుగుతుంది. ఎన్నో కాలేజెస్, కాంపిటీషన్స్, పిఆర్ఓలు, డిస్కషన్స్. సో చాలా హడావిడి జరుగుతుంది. బహుశా ఈ టైం కూడా అట్లాంటిది. ఎక్కడ 9 హోర్డింగ్ కానీ 1-2 ప్లేస్ మినహాయిస్తే దాదాపు ఎక్కడ 9 హోర్డింగ్ కానీ 9 సంబంధించిన వ్యక్తులు వెళ్ళడం కానీ, పెద్దగా 9 నుంచి వెళ్ళే పేరెంట్ ఫోన్ కాల్స్ కానీ ఎలాంటి హడావిడి లేకుండా నిశ్శబ్దంగా జరుగుతుంటుంది. అంటే ఒక రకంగా చూసేవాళ్ళు చాలామందికి కూడా ఇది ఒక వేరే వరల్డ్ లాగా కనిపిస్తుంది. మీరు ఎక్కడ కూడా ఈ మెయిన్ స్ట్రీమ్లో జరిగేటువంటి కాంపిటీషన్స్ కానీ ఈ హంగులు మీద కానీ మీరు ఎక్కడ వచ్చినట్టు నాకు కనపడలేదు యాక్చువల్గా. అంటే ఏంటి అసలు ఏంటి కారణం ఏంటి అసలు? సో ఇది ఒక సీక్రెట్ లాంటిదే సార్. ఈరోజు మీకు చెప్తే రివీల్ చేసింది లాంటిది. మేమందరం కూడా బిలీవ్ చేసేది మన దగ్గర క్వాలిటీ ఉంటే డెఫినెట్లీ మనం క్రౌడ్ని అట్రాక్ట్ చేస్తాము. సో మనం లేని దాన్ని ఏదో చూపించడానికి ఏదో ట్రై చేసి ఎవరినో మభ్యపెట్టడానికి చేసినప్పుడు అది ఇప్పుడు కాకపోతే ఒక 2-3 ఇయర్స్ తర్వాత అయినా అది బయటకు వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. సో మా టాప్ టు బాటమ్ మా టీం అందరిలో కూడా బిలీవ్ చేసేది దట్స్ వాట్ వీ బిలీవ్. అంటే మా దగ్గర క్వాలిటీ ఉందా లేదా, స్టఫ్ ఉందా లేదా, మనం వర్కింగ్ చేసే మోడల్ అంతా కూడా దాని మీదే డిపెండ్ అయి ఉంది. సో మా కోర్ ఏదైతే మనం 9 ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఎందుకు ఇంత ఎఫెక్టివ్గా వర్క్ జరుగుతుంది అనుకోవడానికి మెయిన్ రీజనే అదండి. సో అది జనాల్లోకి వెళ్తుంది. మేము వచ్చిన పేరెంట్స్కి కూడా బహుశా ఇది అంటే నేను ఇంత ఓపెన్గా మాట్లాడడానికి నాకు యాక్చువల్గా ఆలోచిస్తున్నాను. బట్ అంటే నేను వచ్చిన పేరెంట్కి చాలామంది చాలా ఉత్సాహంతో, చాలా ఆతురతతో, పేరెంట్ చాలా క్వశ్చన్స్తో వచ్చి ఇది ఉంటుందా, అది ఉంటుందా, మీ ప్రోగ్రామ్ ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి అని చాలా క్లినికల్గా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళని చూస్తేనే నాకు చాలా ఆతురతగా అనిపిస్తుంటుంది. అంత ఆతురతలో ఉంటారు. కొంతమంది బుక్స్ తీసుకొని వస్తూ ఉంటారు చెప్తుంది రాసుకోవడానికి. సో ఉన్నా కానీ నేను ఒకటే చెప్తాను, అంటే మీరు మీ అబ్బాయి అంటే మీ స్టూడెంట్ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మీరు సరస్వతీదేవి దగ్గరికి మీ దగ్గరికి వచ్చి మీకు చెప్పిన మీ అబ్బాయి నేర్చుకోను అంటే ఎవరు ఏం చేయలేరండి. మేము యాజ్ ఏ ఉపాధ్యాయులు మా న్యాయం మేము చేస్తాం. బికాజ్ వీ చూస్ దిస్. మేము 100% మా హార్ట్, బాడీ, మైండ్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది మేము. బట్ మీ అబ్బాయి కరెక్ట్గా ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి, మీ స్టూడెంట్ అనేది వాళ్ళ చేతిలోనే 70-80% వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు రెడీగా ఉంటేనే మీరు మా ఇన్స్టిట్యూట్కైనా రండి, వేరే ఇన్స్టిట్యూట్కైనా వెళ్ళండి, అదేం ఇబ్బంది లేదు. మీరు ఫ్యాక్టర్స్ చూస్ చేసుకోండి అని నేను ఓపెన్గా వాళ్ళకి చెప్తాను. అది అక్షరాల నిజం. అంటే మా అడ్మిషన్స్ తగ్గుతాయనో పెరుగుతాయనో చేసే ఒక మార్కెటింగ్ స్టంట్ అయితే కాదు, ఇది అక్షరాల నిజం. మేబీ ఆ నిజమే వాళ్ళకి నచ్చుతుంది కావచ్చు, ఇమ్మీడియట్గా వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు. స్ట్రైట్గా క్లియర్గా చెప్పడం అనేది. సో దాపరికం లేకుండా ఏమీ లేదు. నేను చెప్తాను, ప్రోగ్రామ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా దగ్గర ఏంటి అన్నీ ఉన్నవి కూడా చెప్తాను. వాళ్ళు అలా అడిగారు కదా అని దీంతో కట్ చేసే ఉద్దేశం కాదు, చెప్తాను. బట్ ఫైనల్గా మాత్రం ఏ పేరెంట్కైనా ఇది ఉంటుంది. సో అది మా బిలీఫ్ సిస్టమ్. అందుకే ఊరికే అడ్వర్టైజ్మెంట్ చేసి ఆ ర్యాంకులని లేకపోతే ఇవన్నీ అవన్నీ
లక్కీగా అవసరం కూడా రాలేదు అండ్ చేయాలనే ఉద్దేశం కూడా లేదు. మా దగ్గర ఏదైనా ఎనర్జీ ఉందంటే ఆ ఎనర్జీ అంతా కూడా మా దగ్గర క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఈజీగా ప్రాసెస్ ఎలా ఉండాలి, పిల్లాడికి ఇంకా ఈజీగా చెప్పే విధాలు ఏంటి అనే పాయింట్ మీదే తప్పితే అనవసరమైన ఆర్భాటాల మీద కూడా మీరు చెప్పినట్టుగా ఇలాంటి వీటి మీద ఎప్పుడు పెట్టుకోలేదు సార్. జస్ట్ మాదంతా కూడా ఆ క్వాలిటీ బేస్ మీద వెళ్తుంది. అదే మన మెయిన్ ఫిలాసఫీ సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏ సంస్థ, ముఖ్యంగా ఎడ్యుకేషన్, మీకు ఇండస్ట్రీ ఉండు, మీరు ఐటీలో చదువుకున్నారు, మీకు అంతా తెలుసు. ఇండస్ట్రీ ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు అది మిషన్ తయారు చేస్తుంది కాబట్టి మీరు స్కేలింగ్ చేసినా కూడా అదే మిషన్, అదే టెక్నాలజీ, అదే ప్రోడక్ట్, అదే మెటీరియల్ కాబట్టి సేమ్ వస్తుంది వరల్డ్లో. మీరు 100 times 1000 times స్కేల్ చేసినా కూడా చేయొచ్చు. ఇట్స్ టెక్నాలజీ అండ్ మిషన్ ఆటోమేటెడ్. కానీ ఎడ్యుకేషన్ అనేది మీరు ఎంత టెక్నాలజీ ఉన్నా, మీకు ఎన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నా, ఎన్ని యాప్స్ ఉన్నా, ఇట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ సంబంధించినటువంటి అంశం అల్టిమేట్లీ. కానీ మీకు ఇండస్ట్రీ లాగా స్కేలింగ్ ఎడ్యుకేషన్ చేయడం అనేది సాధ్యం కాదు, చేయకూడదు కూడా. కానీ చాలామంది 10 100 బ్రాంచెస్, బహుశా వేరే బ్రాంచెస్ ఉన్నాయి కూడా ఉండొచ్చు దేశంలో. చాలా వరకు జరిగిన వాటిలో ఎప్పుడైతే స్కేలింగ్కి వెళ్ళినామంటే ఎక్కువ సంఖ్య నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ చాలా విస్తరించుకుంటూ పోయినామో క్వాలిటీ పడిపోయింది, వాల్యూ సిస్టమ్ పోయింది, మానిటరింగ్. ఎందుకంటే ఇన్ని రకాల టిపికల్ పీపుల్ మేనేజ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. మీరు అట్లా టూ మచ్ కంట్రోల్ చేయలేరు, టూ మచ్ ఫ్రీడమ్ చేయలేరు. ఇట్లా చాలా ఇన్స్టిట్యూషన్స్ డిగ్రేడ్ అయిపోయినాయి ఒక స్టేజ్ తర్వాత. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్, కోటా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. క్వాలిటీ ఫైనాన్స్ రెవెన్యూ తగ్గకపోవచ్చు కొనేది, కానీ వాళ్ళ క్వాలిటీ అయితే పడిపోయింది. ఏదో ర్యాంకులు చూపెట్టుకొని, బోర్డులు చూపెట్టుకొని, పిఆర్లు చూపెట్టి మేనేజ్ చేసుకుని డబ్బులు సంపాదించండి. కానీ పేరెంట్స్కి అయితే తెలుసు క్వాలిటీ లేదని. వీరు 12 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం 12 మందితోటి 3 ఐటీ కరప్పోరు, మీరు శ్రీకాంత్ రెడ్డి గారు, భరత్ గారు స్టార్ట్ చేశారు. ఫైన్. భవిష్యత్తు 8-9 ఏళ్ల కిందటి వరకు మీరు ఒకటే సింగిల్ బ్రాంచ్ లిమిటెడ్ 120 స్ట్రెంత్ ఉండేది. నాకు తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. లాస్ట్ 3 years 4 years నుంచి మీరు కొంచెం బ్రాంచెస్ పెడుతున్నారు. 1 2 3. ఈసారి చాలా బ్రాంచెస్ అయినాయి, టైప్స్ కూడా అయినట్టున్నాయి కదా. సిబిఎస్ఈ స్కూల్స్, ఏది బిర్లా ఓపెన్ మైండ్స్, ఎల్బీ నగర్ కానీ, లేకుంటే బీబీ నగర్ సంబంధించింది బిర్లా ఓపెన్ మైండ్స్ కానీ, తర్వాత ఇంకొకటి సూర్య గ్లోబల్ స్కూల్ బాచుపల్లి కానీ అయినాయి. ఇవి 3 కాక ఓన్ బ్రాంచెస్ కూడా సిటీలో ఉన్నాయి. సమస్య ఏంటంటే ఇంతమంది పీపుల్ మీ దగ్గర, చాలామంది ఐఐటియన్స్ ఉన్నారు. లాస్ట్ 3-5 years స్కేలింగ్ చేస్తున్నప్పుడు మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నట్టయితే పేరెంట్స్ ఒపీనియన్ ఉంది, సిమిలర్గా నా అబ్జర్వేషన్ కూడా ఉంది. అంటే మెయింటైన్ అవుతుందా లేదా, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇది పెద్ద మీకు ఏమంటారు అగ్ని పరీక్ష. స్కేలింగ్లో క్వాలిటీ మెయింటైన్ చేయడం, వాల్యూ సిస్టమ్ కూడా. క్వాలిటీ ఏవో టీచర్స్ మంచి ఎక్కువ సర్వీస్ పెట్టారు, కానీ వాల్యూ సిస్టమ్ అదంతా కూడా 9 కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వడం, ఇది ఎట్లా చేస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఫండమెంటల్లీ మీరు ప్రశ్న స్టార్ట్ చేసే ముందు ఇండస్ట్రియల్గా వెళ్ళటం అనే పాయింట్ మీద మీరు చెప్తూ వచ్చారు. అంటే ఎడ్యుకేషన్లో ఇండస్ట్రియల్గా వెళ్ళటం, అది తీసుకురావడం కూడా కష్టం అనే పాయింట్ కూడా అన్నారు. అదే 100% వీ ఆల్సో అగ్రీ విత్ దట్. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇండస్ట్రియల్గా చేయటం అంటే ఉదాహరణకి ఒక మెటీరియల్, ఒక బుక్స్, ఒక ప్రింటింగ్, ఒక ఆన్లైన్ ఎగ్జామ్ సెట్, ఇట్లాంటివన్నీ ఇచ్చేస్తారు. మీరు చూస్తే హైదరాబాద్లో ఉన్న 10 ఇన్స్టిట్యూట్లు వెళ్ళండి, 20 ఇన్స్టిట్యూట్లు వెళ్ళండి, అందరూ బుక్స్ ఇస్తారు, అందరూ మెటీరియల్ ఇస్తారు, అందరూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మేబీ అందులో వాడు మహా అయితే పేపర్ క్వాలిటీని మెయింటైన్ చేయడంలో ఆ మార్పులు తీసుకురావడం తప్పితే, ఇప్పుడు అందరూ కూడా అవే క్వశ్చన్స్కి యాక్సెస్ ఉంటుందండి, అందరికీ కూడా అదే ఉంటుందండి. అది లేని వాళ్ళు ఇప్పుడు ఉంటే దాన్ని ఆశ్చర్యపడాలి తప్పితే, మెటీరియల్ అనో లేకపోతే బుక్స్ అనో చెప్పి మార్కెటింగ్ చేయటం అది అయితే దట్స్ నాట్ నెససరీ యాక్చువల్లీ. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ ఇట్. ఇప్పుడు మన మూవీ ఇండస్ట్రీలోనూ చూసుకోండి, ఇప్పుడు తెలుగు సినిమా ఉంటే అది యుఎస్లో, నార్త్ అమెరికాలో కూడా ఆడుతున్నాయి, అది మనకి అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటిది ఇండియాలోనే ఇక్కడ ఉన్నప్పుడు నార్త్కి సౌత్కి ఆ మాత్రం డిఫరెన్స్, దట్స్ నాట్ అట్ ఆల్ అ పాయింట్. మీరు సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రశ్న ఏదైతే అడిగారో, మనం ఇంప్రూవ్ చేస్తూ కూడా ఆ క్వాలిటీ, అది కష్టమైన ఎలిమెంట్. సో దానికోసం మన దగ్గర సెపరేట్గా చర్యలు అంటూ ఏం లేదు, బట్ మన టీమే మెయిన్ ఆ స్ట్రెంగ్త్.
సో ఐ బిలీవ్ మా దగ్గర ఉన్న టీం అందరూ కూడా ఆ వాల్యూకి ఆ ఐడెంటిటీకి మాత్రం మ్యాచ్ అయ్యి ఉన్నవాళ్ళే. అంటే సింపుల్గా మీకు ఒక ఉదాహరణ, ఇప్పుడు ఏదైనా ఒక పని చెప్పండి. సో ఉదాహరణకి ఏదో ఈరోజు పలానా క్యాంపస్లో ఒక బోర్డు పెట్టాలి, లేదంటే పలానా క్యాంపస్లో ఒక సెషన్ కండక్ట్ చేయాలి అని మనం ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం, అది రాత్రి 10 అవ్వచ్చు, లేకపోతే అర్ధరాత్రి 12 అవ్వచ్చు, మనకి ఆ ఆలోచన వచ్చి ఈరోజు చెయ్యాలి, ఒక మంచి పని చెయ్యాలి అని ఒక ఆలోచన వస్తే రేపటికల్లా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అంటే దానికి అడ్డంకి అనేది అసలు ఉండదండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ప్రాసెస్, ఒక మంచిది ఏదైనా చెయ్యాలి, ఒక పిల్లాడికి ఒక స్టూడెంట్కి ఒకటి చెయ్యాలి అనుకుంటే అసలు అందులో స్టాపేజ్ అనేది ఉండదు. అది ఎందుకు అంటే ఏ టీం మెంబర్లో కూడా ఒక ఈగో కానీ, లేదంటే అందరికీ కూడా స్టూడెంట్కి ఏది బెటర్ అయితే మంచిది అనేదే డిస్కషన్. అది నా నుంచో రావాలి, లేకపోతే భరత్ నుంచో రావాలి, లేకపోతే టాప్లో ఎవరున్నారు వాళ్ళ నుంచి రావాలి, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళాలి అనేది అసలు ఎవరికీ ఉండదండి. ఆ ఈగో కానీ అట్లాంటి సిస్టమ్ లేదు. సో ఇది మేబీ యాజ్ అ పేరెంట్కి ఇది ఎంత కన్విన్సింగ్గా ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ ఇన్ అ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఈరోజు చెప్పింది ఈరోజు ఇమ్మీడియట్గా సాయంత్రం కల్లా అయిపోవాలి అంతే. ఇంకా అంటే ఎందుకు అంటే దానికి రీజన్ ఓన్లీ వన్ రీజన్, అది స్టూడెంట్కి బెనిఫిట్. సో అది ఒక్క రీజన్ తోటి మనం కన్విన్స్ చేయగలిగితే ఎవ్రీబడి ఎవరైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఇది. సో దానివల్ల ఏ ప్రాసెస్ అయినా ఇలాంటి ఒక మీరు ఇందాక అన్నట్టుగా డెమోక్రటిక్ ఫిలాసఫీతో ఉంటే 10 కాదు 100 బ్రాంచ్లు ఉన్నా అది అలానే క్వాలిటీతో మెయింటైన్ అవ్వగలుగుతుంది సార్, డెఫినెట్లీ. బికాస్ ద వర్కింగ్ కల్చర్ ఈజ్ లైక్ దట్. అంటే మా స్టాఫ్ రూమ్లో వెళ్ళినా, లేదంటే ఒక 10 మంది మా టీం మెంబర్స్ కలిసిన, మేము మొన్న ఉదాహరణకి డిన్నర్కి వెళ్ళాం, మా టీం అందరూ కలిసి JEE మెయిన్ phase 1 అందరూ బాగా రాశారు అని చెప్పేసి ఊరికే టీచర్స్కి ఒక దీనిగా అందరూ సరదాగా వెళ్ళాం. మీరు చెప్తే నంబరు 7:30కి వెళ్ళాము, 10 వరకు అయింది. వాడు ఫుడ్ ఏమో 9 నుంచి అట్లా సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. కొంచెం 7:30 to 9 1 minute కూడా గ్యాప్ లేకుండా మా స్టూడెంట్స్ గురించే మాట్లాడుకున్నాం అందరం. అంటే వేరే టాపిక్ కూడా లేదు, వేరే డిస్కషన్ లేదు, అందులో బోర్ కూడా లేదు, హాయిగా నవ్వుకుంటూ అరే వాడు ఇలా చేస్తాడు కదా వీళ్ళు. సో అది ఆర్టిఫిషియల్గా వచ్చేదో లేకపోతే అది పెట్టేదైతే అసలు కాదండి. నాకు ఇంతకుముందు కూడా చెప్పారు, నాకు మీరు ఎవరో బ్రేక్లో ఇంటర్వ్యూలో వస్తే కూడా ఆ బ్రేక్ టైంలో పిల్లలు వస్తుంటారు, పిల్లల గురించి మాట్లాడుకుంటారు, పిల్లలు వచ్చి డౌట్స్ అడుగుతారని చెప్పారు ఇంతకుముందు. ఎగ్జాక్ట్, అవునండి. సో అది ఈవినింగ్ అవనియండి, సండే అవనండి, మా ఇంట్లో మా వైఫ్స్ కానీ మా పేరెంట్స్తో కానీ ఇంకా మాకు వేరే ధ్యాస లేదు. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తున్నాం. అది నేను ఒక్కడితోనో లేకపోతే మా చుట్టుపక్కల ఉన్న 10 మందితోనో కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ కూడా ఆ వాల్యూతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో ఇది అవ్వడానికి కారణం డెఫినెట్గా మా టీచర్స్ అండ్ మా లీడర్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండి. ఎందుకంటే ఆ వాల్యూ కోర్ వాల్యూగా ఏదైతే కోర్ వాల్యూ సిస్టమ్ అయితే ఏదైతే 9లో ఉందో ఆ పీపుల్ చాలా సంవత్సరాలు కలిసి పనిచేస్తే వాళ్ళు ఇంకో బ్రాంచ్కి డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇది క్యారీ చేస్తున్నారు. ఈ వాల్యూ సిస్టమ్ని క్యారీ చేస్తూ మళ్ళీ మిగతా వాళ్ళతో ఆ వాల్యూ సిస్టమ్ని అక్కడ రెప్లికేట్ చేస్తున్నారు. సిమిలర్ కైండ్ ఆఫ్ విద్యానగర్ లాగానే ఎస్ఆర్నగర్ అవుతుంది, విద్యానగర్ లాగానే కొత్తపేట అవుతుంది, దానిలాగానే నార్సింగ్ అవుతుంది. సో సేమ్ పీపుల్ వెళ్ళి క్యారీ చేస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్ కొత్త వాళ్ళు రిక్రూట్ చేస్తారు. అది సార్ నేను దాన్ని లాగా అన్నారు, మీరు దాని లాగా కాదు, యాక్చువల్లీ దానికన్నా బెటర్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నవి మేబీ మాకు తెలియకుండా ఒక స్టిగ్మా వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి విద్యానగర్లో ఇలా ఉంది కదా, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వేరే కొత్తగా చేస్తున్నారు, కొత్తపేట వాళ్ళు కొత్తగా చేస్తున్నారు, ఎస్ఆర్ నగర్ వాళ్ళు కొత్తగా చేస్తున్నారు, వేరే వాళ్ళు రకరకాలుగా కొత్తగా చేస్తున్నారు. దాన్ని మేము నేర్చుకుంటాం. ఇక్కడ మేమే చేస్తున్నాము మాదే అనేది అసలు అదే నేను ఇందాక బిగ్ చెప్తుంది. అలాంటి ఈగో అసలు నో వే, అసలు అట్లాంటి దానికి మీరు అట్లా గుర్తు చేశారు కాబట్టి ఈగో కాడికి వచ్చాం కాబట్టి అంటే బేసిక్గా నేను యాక్చువల్ అదే ప్రశ్న అడుగుతాను కూడా మీరు అదే ప్రస్తావన చేశారు. అంటే బేసికల్గా అంటే కొంచెం హిస్టారికల్ కంటెక్స్ట్కి వెళ్తే ఇండియా బేసికల్గా కొంతకాలం వరకు ఫ్యూడల్ కంట్రీ, రాజులు ఉన్నారు, భూస్వాములు వీళ్ళు ఉన్నారు, ఆ ఫ్యూడల్ ప్రకారం నడిచేది. దాని నుంచి రకరకాల మూమెంట్స్ కూడా వచ్చినాయి. అంటే బేసిక్గా తెలియకుండానే ఒక ఫ్యూడల్ మెంటాలిటీ వచ్చేసింది చాలామందికి. ముఖ్యంగా కొంత డబ్బు అధికారం ఉన్న వాళ్ళకు ఫ్యూడల్ మెంటాలిటీ, అంటే నేను చెప్తే వాడు వినాలి, వాడు చెప్తే వాడు వినాలి, వీడు నేను సుపీరియర్ వీడు ఇన్ఫీరియర్, ఇదంతా ఒక హైరార్కీ, ఒక న్యాచురల్ హైరార్కీ ఆ ఫ్యూడల్ సిస్టమ్ నుంచి వచ్చింది. అమెరికా 200 ఏళ్ళకి 300 డెమోక్రటిక్ అయింది కాబట్టి వాళ్ళు కొంత మోర్ డెమోక్రటిక్ అయ్యారు. అంటే న్యాచురల్ నేను చాలా సంస్థలు చూశాను, పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ చూశాను, కాలేజ్ చూసాను, స్కూల్స్ చూశాను. ఎక్కడ చూసినా కూడా ఏం కనపడుతుంది అంటే నాకు
ఒకడు టాప్ ఉంటాడు, వాడికంటే తక్కువ వీళ్ళు మాట వింటారు, ఏ కంటే బి నుంచి సి మాట, సి మాట డి వింటాడు. ఇది ఒక హైరార్కీ, ఒక ఫ్యూడల్ స్టైల్. అంటే వాల్యూ సిస్టమ్ కాకుండా, ఒక ప్రిన్సిపల్స్ కాకుండా, ఒక మనిషి ఆధారంగా డ్రైవ్ అయ్యేటువంటి సిస్టమ్సే చాలా వరకు ఉన్నాయి. ఈవెన్ పెద్ద పెద్దవి కూడా, సో కాల్డ్ మైటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా. ఎడ్యుకేషన్ ఇప్పుడు మోడర్న్ ఐటీ వచ్చిన తర్వాత కొంత కల్చర్ మారింది, కానీ ఆ కల్చర్ ఎడ్యుకేషన్స్ రాలే. 95% పైన, మేబీ 99 కూడా అనొచ్చు, అన్నీ ఫ్యూడల్ నేచర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తోటే ఉంది. నేను ఇక్కడ దాదాపు 2.5 years వచ్చి మనం కలిసి మాట్లాడుకుంటున్నాము. ఎక్కడ కూడా స్టూడెంట్ కొత్త వాళ్ళు చూస్తే దానిలో ఎవరు డైరెక్టరు, ఎవరు ఫ్యాకల్టీ, ఎవరు డిజిగ్నేషన్, ఎలాంటి తెలియదు. అంటే బేసికల్గా మీరు ఈ డెమోక్రటిక్ సిస్టమ్ను, ఈ హైరార్కీలు ఉండొచ్చు, పరిపాలన కోసం హైరార్కీస్ ఉంటాయి, అది వేరు, ఆర్గనైజేషన్ కోసం ఉండాలి కూడా. కానీ వ్యవహారంలో ఆ సుపీరియారిటీ కానీ, ఈగో కానీ, లేకుంటే ఇట్లా సప్రెస్ చేయడం కానీ, సో ఫేవరిజం కానీ ఇట్లా ఉండకుండా, ఈ ఫ్యూడల్ న్యాచురల్గా ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండే ఫ్యూడల్ సిస్టమ్ కాకుండా ఒక రియల్ నిజంగా డెమోక్రటిక్ సిస్టమ్, నువ్వు ఈగోలెస్గా, సరే మనిషి అన్నప్పుడు నాకు మాత్రమే ఈగోస్ ఉంటాయి, మనం ఏం పరమహంసలం కాదు, బట్ డెఫినెట్లీ దట్ హ్యాపెన్స్. బట్ ఒక రకంగా మినిమం ఈగో అనుకుంటే, అంటే వ్యవహారంలో అయితే లేదు, ఇన్సైడ్ ఉండడం వేరే విషయం. ఆర్గనైజేషన్లు ఎక్కడ కనపడకుండా ఈ సిస్టమ్ ఎట్లా బిల్డ్ చేస్తారు యాక్చువల్లీ? అదేనండి. సో మీరు ఇందాక మీ అంటున్న పాయింట్లో 2 points. ఫస్ట్ థింగ్, మీరు పాత హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు. అంటే మా గురువుగారు కూడా చెప్తుంటారు ఇదే పాయింట్లో, ఆయన దాన్ని నేను కోట్ చేస్తున్నాను. అంటే ఇదివరకు మీరు రాజుల టైంలో, ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఎవరి దగ్గర అయితే బలవంతుడు, అంటే ఫిజికల్గా ఎవరైతే బలవంతుడో వాడి దగ్గర బలవంతం ఉండేది. సో వాడు డామినేట్ చేసేవాడు వాడు. తర్వాత నుంచి నెక్స్ట్ ఆస్తికి వచ్చింది. ఎవరి దగ్గర అయితే జమీందార్, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ల్యాండ్స్ అసెట్స్ అట్లాంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర ఎక్కువ పవర్ అనేది ఎక్కువ నిలవడం అది జరిగింది. ఆ టైం నుంచి ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది, ఎవరైతే బ్రెయిన్ అంటే మేధస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రూల్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కానీ, గూగుల్ కానీ, ఇట్లాంటి కంపెనీస్ ఏమో చూడండి, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఆస్తులు కానీ అవేవి రియల్లీ మ్యాటర్ కాదు. సో వాళ్ళు కుదిరితే ఏ గవర్నమెంట్ అయినా కదపగలరు, ఏ గవర్నమెంట్ కదపగలరు, మనం అందరం ఏమీ కాదు, ఎవరు ఏమీ కాదు. సో ఆయన దగ్గర ఉండేది ఒకటే, ఆయన మేధస్సు. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ లివింగ్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక రాబోయే టైంలో ఏమవుతుంది అనేది అది మొత్తం హార్ట్ఫుల్నెస్, అదే అంటే మన హార్ట్కి సంబంధించింది అయిపోతుంది. అంటే లైక్ ఎవరైతే హృదయంతో మాట్లాడగలుగుతారో, హృదయంతో పని చేయగలుగుతారో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏ వస్తుంది, ఆ ఏ అనేది ఇంటెలిజెన్స్ని యూజ్ చేసేస్తుంది, సో అందులో ఉన్నది మనిషిలో లేనిది ఏమవుతుంది అంటే హృదయం, మనకి ఆ ఫీలింగ్స్. సో ఫీలింగ్స్ తోటి, ఆ ప్యాషన్ తోటి ఎవరైతే వర్క్ చేయగలుగుతున్నారో ఏంటి వాళ్ళే ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. సో దట్ ఈస్ హౌ వీఆర్ ఎవాల్వింగ్. అండ్ లక్కీగా మన దగ్గర ఉన్న, మన చుట్టుపక్కల మా టీంలో, 9 ఎడ్యుకేషన్లో ఉన్న టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే సింగిల్ పాయింట్, నేను ఇందాక కూడా అదే చెప్తాను, ఒకటే సింగిల్ పాయింట్ మోటివ్తో వెళ్ళిపోతున్నారు. బేసికల్లీ స్టూడెంట్కి ఏది బెటర్, నా పర్సనల్ నేను ఎవరు, నా ఈగో ఏంటి, నా ఏంటి అనేది అసలు ఇదే కాదు, ఇంపార్టెన్సే కాదు. స్టూడెంట్కి ఏంటి బెటర్, 7:30 కాదు, 8:30 కాదు, 10 o'clock అయినా నైట్ పూట వాళ్ళు ఒకవేళ డౌట్ వచ్చి పెడితే అది వాళ్ళకి కంపల్సరీగా అవసరం ఉంటే రెస్పాండ్ అవుతున్నారు టీచర్స్. అది ఎవరు మేమేమో మీరు ఇది శాలరీలో పాట లేకపోతే అట్లాంటిది, అసలు అట్లాంటి స్కోపే లేదండి, అట్లాంటి స్కోపే లేదు. లక్కీగా అది డెఫినెట్గా జరుగుతుందంటే నేను ఇందాక చెప్తున్నట్టుగా స్టూడెంట్ మోటివేషన్, అదే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాం కాబట్టి అది కంపల్సరీగా సాధ్యపడుతుంది సార్. సో ఇంకొక 2వ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది, ఉదాహరణకి ఇప్పుడు మన JEE Main Phase 1 అయింది మొన్న. సో ఈరోజు నేను మార్నింగ్ 10 papers ప్రింట్ తీసాం. అంటే నార్మల్గా చూస్తూ ఉన్నాం, JEE Main ప్రాపర్ వెర్షన్ ఇచ్చాడు కదండి. సో 10 papers ప్రింట్ తీసి నాకు చేయాలనిపించింది, ఒకసారి చేసుకొని మా కెమిస్ట్రీ వాళ్ళందరినీ పిలిచి ఒకసారి ఈ పేపర్స్ అన్నీ మనం చేసుకుందాము. ఇప్పుడు నేను 12 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, నాకు ఇదంతా ఉంది కదా, అంటే నాకు అన్నీ తెలుసు, నాకు వచ్చేస్తే నేను చేసేయగలుగుతాను అనే ఫీలింగ్ మనం వెళ్ళకూడదు అని
నేను ఆన్సర్ చేసుకొని మండే రోజు మళ్ళీ లెటర్స్ గ్యాదర్ అండ్ మన మెటీరియల్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, అంటే ఇప్పుడు రాబోతున్న సిచ్యువేషన్కి, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి మన మెటీరియల్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, మన క్వశ్చన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, మన స్టూడెంట్స్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందామని నేను ఈరోజు మార్నింగే చెప్పాను. మండే కలుద్దాం. అప్పుడు మా టీచర్స్ ఏమన్నారంటే, సార్ ఆల్రెడీ మేము చేసేసాం సార్ అన్నారు. 10 పేపర్స్ ఆల్రెడీ చేసేసాం. అప్పుడు నాకు అనిపించింది అయితే నేనే లేట్, ఇప్పుడు రిలీజ్ చేసి 3 days అయింది, నేను ఈరోజు చేసేసాం సార్, మా దగ్గర ఆల్రెడీ కొన్ని ఫీడ్బ్యాక్ ఉంది, మన క్వశ్చన్స్ని తర్వాత మన మెటీరియల్ని ఎలా ఇంప్రూవ్ చేస్తే మన పిల్లలకి దీనికి జేఈఈ మెయిన్ ఇప్పుడు అవుతున్న దానికి దగ్గరగా ఎలా చేయొచ్చు అని. నాకు ఎంత ఆనందం వచ్చిందంటే నేను సో అంతకన్నా ఏం కావాలి సార్. ఇప్పుడు నార్మల్గా మన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అందరినీ నార్మల్గా నేను బిగినింగ్ నుంచి ఉన్నాను కాబట్టి ఫర్ వాట్ ఎవర్ రీజన్ అన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి నేను కెమిస్ట్రీ వాళ్ళందరితో నేను టచ్లో ఉంటుంటాను. సో నాకు వచ్చిన ఆలోచన ముందే వాళ్ళకి ఆలోచన వచ్చి చేసుకొని వెళ్ళగలుగుతున్నారు. ఆల్రెడీ చెప్పి నాకే సజెస్ట్ చేస్తారు, ఇలా చేద్దాం అని అంటున్నారు. అంటే ఆగండ్రా బాబు, నేను ఓన్లీ హాఫే చేశాను, మిగతా హాఫ్ కంప్లీట్ చేసి లెట్ us డూ ఇట్ టుమారో అని నేనే చెప్పాను. సో అలాంటి ఒక సిస్టమ్ ఏర్పడింది అన్నదానికి దట్ ఈస్ ద లిట్మస్ టెస్ట్, అది ప్రూఫ్. సో అలాంటి వ్యక్తుల్ని నా దగ్గర పెట్టుకొని నేను ఆపేసుకుంటే అది తప్పు అవుతుంది యాక్చువల్లీ నాది. సో అలాంటి వాళ్ళని వేరే బ్రాంచ్లో పెట్టి తీరాలి, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఐడియాస్. సో అలాంటి వాళ్ళని పెడితే ఇంకో 10 మందిని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ముందుకు తీసుకొస్తారు, అలాంటివి ఇంకో 10 మందిని వాళ్ళే తయారు చేస్తారు. సో ఇది సార్ బేసిక్గా అంటే ఇట్లా సక్సెస్ అవ్వడానికి ఇది అవ్వడానికి మెయిన్ ఇది ఆ ఈగోలెస్ ట్రాన్సాక్షన్, ఆ హార్ట్ఫుల్ ట్రాన్సాక్షన్, ఆ కమ్యూనికేషన్ అలా జరిగిపోతుంది, చాలా ఈజీగా ఫ్లో అయిపోతుంటాయి. సో మేము ఎవరం కూడా ఎనర్జీ వేస్ట్ చేయం ఎవరినో కన్విన్స్ చేయడం కోసం, లేకపోతే ఇది చేద్దాం అది వద్దు అని చేయడం కోసం. ఏది కన్విన్సింగ్ అవసరం లేదు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మేబీ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సింగిల్ పాయింట్ ఆఫ్ ఎజెండా కావచ్చు, వాట్ ఎవర్ కుడ్ బి రీజన్, బట్ ఆ రకంగా వెళ్తుంది కాబట్టి మేము బ్రాంచ్లు పెంచినా కానీ ఆ క్వాలిటీ లేకుండా వీఆర్ ఏబుల్ టు ఎష్యూర్. అది యాక్చువల్గా ఇంతకుముందు మీరు అన్నారు కాబట్టి యాక్చువల్ నాకేమనిపిస్తుంది అంటే మెదర్ నాకు కరెక్టే కాదు చెప్పండి. బేసికల్గా మనం ఎలాంటి పీపుల్ తోటి అసోసియేట్ అన్నాం అనేది చాలా మ్యాటర్స్ ఇన్స్టిట్యూషన్లో. సో అంటే మనం ఎలాంటి పీపుల్ ఎంపిక చేసుకుంటున్నాం అనేది దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. నా అబ్జర్వేషన్ అంచనా నాకు తెలియదు, కరెక్ట్ చేయండి మీరు. అంటే మీరు ఒక రకమైనటువంటి పీపుల్, అంటే బేసిక్గా దీని ఫౌండర్స్ ప్రస్తుతం భరత్ గారు, మీరు, శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అంటే మీరు చాలా ఐఐటీస్కి వెళ్తున్నారు, చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. బహుశా లాస్ట్ ఇయర్ నేను మీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 1500 మంది దగ్గర నుంచి మీరు అప్లికేషన్స్ వచ్చినాయని చెప్పారు. సో దానిలో ఫ్యూ పీపుల్ 20 మందినో 10 మందినో 30 మందినో రిక్రూట్ చేస్తున్నారు డిఫరెంట్ ఐఐటీస్. 25 యా. సో ఈసారి కూడా చాలా మంది రిక్రూట్ చేస్తుండొచ్చు, నాకు తెలియదు. సో అంటే మీరు ఒక రిక్రూట్ చేసేటప్పుడు ఎంతోమంది ఉంటారు, టాలెంటెడ్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో మోర్ టాలెంటెడ్ ఉంటారు, వాళ్ళు మోర్ హార్మ్ఫుల్ కూడా అవుతారు సమ్టైమ్స్ ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత. అంటే మీ రిక్రూట్మెంట్ దానిలో ఎక్కడో మీ వాల్యూ సిస్టము దానిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. చాలామంది మీ ఎంత సబ్జెక్ట్ వచ్చు, ఎంత బాగా మాట్లాడతారు, లాంగ్వేజ్ ఎంత వచ్చు, ప్యాకేజ్ ఎంత, ఎన్ని గంటలు పనిచేస్తారు, దీని ప్రకారం అవుతుంటుంది. బియాండ్ దానికి మీరు వెళ్ళి మీకు ఏదో ఒక వాల్యూ సిస్టమ్ ఉన్న పీపుల్ను కరెక్ట్గా క్యాచ్ చేసి తీసుకొచ్చేదాన్ని ఏదో మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉండవచ్చు. డెఫినెట్లీ మీకు ఒకవేళ బయటికి చెప్పడం అభ్యంతరం లేనట్టయితే మీరు అది కూడా చెప్తే బాగుంటుంది. యా. సో బేసికల్లీ మీరు చెప్తే నమ్మరు సార్, ఈసారి అదే ఈ ప్రతి ఇయర్ హైరింగ్ చేసుకుంటున్నాం కదా. సో ఈసారి హైరింగ్ చేసుకున్న వాటిలో కొంతమంది టీచర్స్ ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేస్తున్నారు టీచింగ్లో. అంటే మీరు వింటారు కదా, ఇంజనీరింగ్లో 3rd year స్టూడెంట్స్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కోసం అని వీటికని వేరే ఇన్స్టిట్యూట్స్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇంటర్న్షిప్కి వెళ్తారు కదా. వాళ్ళు కొంతమంది మన దగ్గర అప్లై చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ కావచ్చు, లాస్ట్ ఇయర్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంత ప్యాషనేట్గా ఉన్నారంటే వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నారు సార్ టీచింగ్లో ఇంకా ఎలా బెటర్ చేయాలని. అంటే ఇది కాదా రియల్ బీఈడి. ఇప్పుడు బీఈడి అనే కోర్స్ ఉంది కదా, ఆన్ పేపర్ బీఈడి. సో అది మనం నార్మల్గా ఎవరైనా అది ఎగ్జామ్ రాసేసి డబ్బులు కట్టేసి కూడా తీసుకుంటున్నారు.
నేను అలాంటి వాళ్ళని నేను చూసినప్పుడు ఇది కాదా రియల్ బీఈడి అంటే వాళ్ళు నిజంగా ఎంత ఇంట్రెస్ట్తో ఉన్నారంటే పిల్లలకి చెప్పాలి నా దగ్గర ఉన్న నాలెడ్జ్ అంటే మీరు నెక్స్ట్ ఇయర్ మీరు ప్లేస్మెంట్ మీ దగ్గర కావడం కోసం ముందే ఇంటర్న్షిప్ అట్లా నాకు అర్థం కాలేదు. అదే సార్ నేను అదే మన దగ్గర కోసం జాయిన్ అవ్వడానికి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి కోసం వాళ్ళు ఆల్రెడీ ఇంటర్న్షిప్ కూడా చేసుకుని సార్ నేను ఇందులో ఇంటర్న్షిప్ కూడా చేశాను నా లెక్చర్స్ కూడా వినండి అని వాళ్ళు ముందే చూపిస్తున్నారు. సో అంత క్యారీ అయింది వాళ్ళ సీనియర్స్ వెళ్ళి జాయిన్ కావడము. సో ఈ వర్క్ కల్చరు సిస్టము ఈ హ్యాపీనెస్ ఆ కింద జూనియర్స్ క్యారీ అయ్యి దాని ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది ఐఐటీస్లో. డెఫినెట్లీ. సో అంత దీనిగా అయితే మాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వస్తుంది వీళ్ళకి ఇంత ఇదే ఉండేటట్టుగా ఏంటి అంటే డెఫినెట్లీ దే ఆర్ గుడ్ ఎట్ హార్ట్ అంటే డీప్ ఇన్సైడ్ వాళ్ళకి డెఫినెట్గా పిల్లలకి హెల్ప్ చేయాలని ఉంది అండ్ వాళ్ళకుండే నాలెడ్జ్ని షేర్ చేయాలని ఉంది. అండ్ ఇదేదో ఒక రకమైన కమర్షియల్గా లేకపోతే ఆ రకమైన పాయింట్ ఆఫ్ వ్యూతో ఎవరూ లేరు సార్. సో వాళ్ళే అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మన మీరు అన్నట్టుగా రిక్రూట్మెంట్ దీంట్లో కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది కరికులం ఆ హెచ్ఆర్ రౌండ్స్ అవి జరుగుతుంటాయి కదా. సో విత్ గ్రేట్ రెస్పెక్ట్ విత్ గ్రేట్ కేర్ ఆ ఇంటర్వ్యూస్ వాళ్ళు నిజంగానే స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ ఉంటారా లేదా అంటే మాకు మేము ఈ పలానా వ్యక్తిని సెలెక్ట్ చేయాలి వాడు అకాడమికల్లీ బాగున్నాడు పలానా వ్యక్తిని ఇది కూడా మా క్రైటీరియా అంటే రియల్గా స్పోర్ట్స్ ఆడుతారా లేదా అంటే చాలామంది సివిల్లో ఈ మధ్యన ఇట్లాంటివి రిమూవ్ కూడా చేసేస్తున్నారు. ఎలా ఏ కంపెనీ పట్టించుకుంటుంది నేను ఇదివరకు ఎన్సీసీలో అంటే మీరు ఒక 20 years 30 years బ్యాక్ వెళ్ళుంటే ఎన్సీసీలో నేను చేశాను లేకపోతే అది చేశాను ఇది చేశాను అనేది రియల్గా పెట్టుకునేదానికి వాళ్ళు హ్యాపీగా ముందుకు వచ్చేవారు. బట్ ఇట్లాంటివి ఏవి కూడా మనకి ఇప్పుడు మ్యాటర్ అవ్వట్లేదు ఇప్పుడు ఇది. బట్ వీఆర్ స్టికింగ్ టు దట్ ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ పెర్జవరెన్స్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అంత చిన్న వయసులోనే అది మాకు తెలుస్తుంది వాళ్ళ బిహేవియర్ దీంట్లో. సో వాళ్ళు నిజంగా ఎట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా టీచర్స్ ఉన్నారా లేదా సో చూస్తారు. అది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ సార్. సో వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ లేకపోతే అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు అలాంటి వాళ్ళు అలాంటి వాతావరణంలో పెరిగిన టీచర్స్ కానీ అట్లాంటి వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లోకి రావడానికి ఇష్టపడతారు ఫస్ట్ థింగ్. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ ఒక అతను అయితే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు 4 తరాల నుంచి వాళ్ళు టీచర్స్ అంటండి 4 తరాలు వాళ్ళ ఫ్యామిలీలో సో నుంచి టీచర్స్ ఉన్నారంట. సో అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ మేము స్క్రూటినైజ్ చేసి చేయడం వల్ల 2% సక్సెస్. పర్సనల్ ఆస్పెక్ట్స్ కూడా చూస్తారు మీరు డెఫినెట్లీ అకాడమిక్ ఆస్పెక్ట్స్ కాదు చాలా ఇంపార్టెంట్ అది. అందుకే మా సక్సెస్ రేట్ కూడా 2%. ఎంతోమంది పిల్లలు వాళ్ళు అడుగుతున్నప్పుడు చెప్తాం కూడా వాళ్ళకి రీజన్స్ వై వీఆర్ నాట్ సెలెక్టింగ్ కూడా ఎందుకంటే వాళ్ళు రేపొద్దున్న అది ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది అవుతుందని. సో ఇంత పర్టికులర్గా దీనిగా మా స్క్రూటినీ ఉంటుంది అంటే స్క్రూటినీ కావచ్చు వాట్ ఎవర్ మా చూసింగ్ మెథడ్ అది దాన్ని బట్టే మనం వీఆర్ ఫిట్ ఫర్ నెక్స్ట్ క్యాంపస్ మనం నెక్స్ట్ గ్రో అవ్వడానికి స్కోప్ ఉందా లేదా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి స్కోప్ ఉందా లేదా అనేది కూడా మనం ముందు ఇయర్ చేసుకున్న రిక్రూట్మెంట్ యొక్క ఎలా జరిగింది దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇయర్కి వెళ్తాం. అంతేగాని మనం నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ ఇన్ని చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎన్ని చేయాలనేది ఎవరికి ఐడియా లేదండి. సో ఇప్పుడు ఈ ఇయర్ మీ రిక్రూట్మెంట్ అయినట్టుంది కదా ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ February 8th చేస్తున్నాము మనకు May June నుంచి టీచర్స్ అవసరం ఉంటాయి. ఈ ఇయర్ రిక్రూట్మెంట్ అయిపోయింది సార్ మీరు ఎంతమంది అప్లై చేస్తారు ఎంతమంది తీసుకున్నారు? అంతే సార్ ఆల్మోస్ట్ అంటే నేను ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ ఇప్పుడు ఇంకా కంప్లీట్గా అనాలిసిస్ చేయలేదు బట్ ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ బి సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్ అంటే less than 2% ఉంది సార్ ఇప్పటికీ కూడా. ఓకే అంటే టాప్ 8 ఎంతమంది అప్లై చేస్తుంటారు మీకు సార్? అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ యాక్చువల్గా నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఆర్ అప్లయింగ్ అస్ ఆర్ బికమింగ్ మోర్. అంటే లాస్ట్ ఇయర్ 1500 ఉంటే ఇయర్ ఈజీగా 1800 మెంబర్స్ వరకు ఉంది సార్ ఈజీగా. అంటే అప్లికెంట్స్ కాదండి మన దగ్గర మనం కండక్ట్ చేసిన ఇంటర్వ్యూస్ అప్లికెంట్స్ ఇంకా ఎక్కువ మంది ఉంటారు. నేను చెప్పింది అప్లికెంట్స్ కాదు ఎందుకంటే అప్లై చేస్తారు తర్వాత ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంది అదంతా ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డీటెయిల్స్. బట్ మనం చేసిన ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన వాళ్ళు నేను చెప్తున్నాను అంటే 1800 మెంబర్స్ని మనం హైర్ చేసుకొని అందులో ఇయర్కి మనం యూజ్ చేయడానికి ఇయర్కే కాకుండా కొంతమంది ట్రైనింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే డైరెక్ట్గా రిక్రూట్ చేశారు సార్ అప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మన కొత్త క్యాంపస్లు అన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు 5 క్యాంపసెస్ మనం అంటే ఆ స్కూల్లో వాటిల్లో కలిపి సో ఆల్మోస్ట్ అక్కడ కూడా ఒక 30-35 మెంబర్స్ వరకు ఉన్నారండి 32 అనుకుంటా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఐఐటియన్స్. ఎస్ ఐఐటియన్స్ అండ్ ఎన్ఐటీస్ ఆల్సో. ఓకే సార్ యాక్చువల్గా మీరు దీనికంటే ముందు కాసేపు మాట్లాడేటప్పుడు మనం ఒక మాట వచ్చింది ఇంటెలిజెన్స్ చాలామందికి ఉంది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ రీప్లేస్ అవుతుంది, కానీ హార్ట్ను రీప్లేస్ చేసే టెక్నాలజీ ప్రపంచంలో రాదు. సో కాబట్టి వరల్డ్లో ఏది వాల్యుబుల్ అవుతుందంటే హార్ట్ఫుల్ ఉండే రిలేషన్షిప్ అనేది చాలా చాలా రేరెస్ట్ ఎలిమెంట్ అవుతుంది వరల్డ్లో, ఆల్రెడీ ఇప్పటికీ అయింది. సో అని అన్నారు. దాంతోపాటు మీరు హార్ట్ఫుల్నెస్ సంబంధించినటువంటి టీచర్ మాస్టర్ అని కూడా మనం ట్రైనర్ అని పెట్టుకున్నారు కదా, నాకు కొంత పరిచయం ఉంది రామచంద్ర మిశ్ర హార్ట్ఫుల్నెస్. సో సహజ యోగా అంటుంటారు, సహజ మార్గము. సో మెడిటేషన్ సంబంధించినటువంటిది దాజీ ఉన్నారు కదా, వారు పద్మభూషణ్ అవార్డు వచ్చి గత వీడియో చెప్పారు. అంటే అంత మీరు దానిలో ట్రైనర్గా ఉండి ఇంత మీకు తెలిసిన తర్వాత ఇవాళ రేపు స్ట్రెస్ పెరిగిపోతుంది పిల్లలకు, ఎమోషన్ బ్యాలెన్స్ లేదు, ఆరోగ్యన్స్ పెరిగిపోతుంది, సో సూసైడ్స్ డిప్రెషన్ తెలిసిన విషయమే. సో మీరు నేర్చుకున్న హార్ట్ఫుల్నెస్ ఏదో రూపంలో 9లో ఏమైనా ప్రాక్టీస్ జరిగి కొంత స్ట్రెస్ రిలీఫ్, కొంత హ్యాపీగా ఉండడము, సో కమ్యూనిటీ లివింగ్, కలిసిమెలిసి బతకడం అనేది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది సమాజంలో. సో దీనిలో ఏమన్నా రిఫ్లెక్షన్ ఉందా? డెఫినెట్లీ. సో అంటే ఒక విషయంలో ఇందులో ఇది చెప్పాలంటే అట్లీస్ట్ లైక్ మా టీచర్స్ అందరిలో కూడా ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉందండి. అంటే మేబీ వాళ్ళు సహజ మార్గ మెడిటేషనే చేస్తున్నారు అనేది చెప్పకపోవచ్చు, వేరే వేరే ప్రక్రియలు ఉంటాయి కదా, అంటే వేరే ఎన్నో ఉంటాయి. వాళ్ళందరి మోటివ్ కూడా అంతే, టు బీ బెటర్, యూనో ఆ కామ్నెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద వేరే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నేను పర్సనల్గా చిన్నప్పటి నుంచి ఈ హార్ట్ఫుల్నెస్ దీంట్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ పర్సనలీ ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది నాకు. బట్ అదర్వైజ్ మిగతా మా టీచర్స్లో అండ్ మా కొలీగ్స్లో కూడా చాలామందికి డెఫినెట్లీ దట్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది. కొంతమంది మ్యూజిక్తో ఆ సెన్స్ ఆఫ్ సో ఆ సెన్స్ ఆఫ్ కామ్నెస్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఉదయ్ కావచ్చు, సిద్ధార్థ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ వాల్యూస్ తోటి వచ్చిన వాళ్ళు. ఈవెన్ మన భారత్ కూడా కావచ్చు. అంటే వాళ్ళు ఏది కూడా ఆ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. అది నిజమా కాదా అంటే టెస్ట్ చేస్తే కానీ అది బిలీవ్ చేయరు. అలాంటి వాళ్ళు ఒకసారి బిలీవ్ చేసిన తర్వాత దానికోసం ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తారు. సో అలాంటిదే స్టూడెంట్స్లో కూడా డెఫినెట్లీ స్టూడెంట్స్ని ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అంటే మేము ఏదో సబ్జెక్ట్ చేస్తున్నాము అనేది కాకుండా స్టూడెంట్స్ ఆ క్యారెక్టర్కి చాలా అటాచ్ అవుతారనమాట. ఒక రకమైన అటాచ్మెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి వెళ్తాను. మా పిల్లల్ని ఇక్కడ కన్హా శాంతివనం మీకు హైదరాబాద్లోనే ఉంటుంది. సో చాలా మంచి క్యాంపస్. ఆయన ఎవరినైనా పిల్లల్ని ఎస్పెషల్లీ అలౌ చేస్తారు. అక్కడ మనం 3-day ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. వాళ్ళకి టెక్నిక్స్ అన్నీ నేర్పిస్తాము. ఇంకా డీటెయిల్డ్గా హార్ట్ఫుల్నెస్ ఏంటి, ఎలా కామ్ చేసుకో, ఈ కామ్ మైండ్ తోటి మనం ఎగ్జామ్ కానీ రేపొద్దున ఏ ఫీల్డ్లోకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను యాజ్ ఎ టీచర్గా. నేను మార్నింగ్ లేచి మెడిటేషన్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి క్లాస్కి వెళ్ళినప్పుడు నాకు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఫీలింగ్, అంటే నేను పిల్లల్ని మాట్లాడే విధానం కూడా ఒక మంచి ఫీలింగ్తో మాట్లాడగలుగుతా. అంటే ఇంకా యాక్సెప్టింగ్గా మాట్లాడగలుగుతా. వాళ్ళు చేసే అల్లరిని కూడా నేను ఈజీగా భరించగలుగుతా. అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా నేను ఇంకా ఆనందంగా ఇది చేసుకుంటాను. అంటే ఇది చేస్తేనే అవుతుందని కాదు, నార్మల్గా కూడా చేస్తాం, బట్ ఐ విల్ ఎంజాయ్ దట్ ప్రాసెస్. అంటే మా మాస్టర్ గారు కూడా మెడిటేషన్ గురించి లేకపోతే ఈ కామ్ మైండ్ గురించి చెప్పేది ఏంటంటే, మీరు దొంగ కావచ్చు, ఈ ఒక మెడిటేటివ్ మైండ్ తోటి ఇంకా మంచి దొంగగా మారుతారు అంటే. ఎక్సలెంట్ సార్. మీకు సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ సెంటర్ది మీకు ముసోరిలో దాంట్లో దాని క్యాప్షన్ ఏంటంటే యోగ కర్మ సుకౌశల. ద ఎక్సలెన్సీ ఆఫ్ డూయింగ్ ది వర్క్ ఈజ్ నథింగ్ బట్ యోగా, అంతే. అదే. సో ఎగ్జాక్ట్లీ మీరు అందులో బెటర్ అవుతారు. సో అది టీచింగ్ అవ్వండి, ఒక స్టూడెంట్ కావనివ్వండి, ఎవరికైనా అలాంటి ఒక కామ్ మైండ్, ఒక మెడిటేటివ్ మైండ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు చేసే దాంట్లో డెఫినెట్లీ అది బెటర్ అవుతుంది. అండ్ ఐ ఆల్ అడ్వైస్. సో వచ్చిన మా పిల్లలందరికీ ఫస్ట్ ఇయర్లో ఇనీషియల్గా చేయము, ఎందుకంటే మరీ కుర్రతనం అది ఉంటుంది. ఇంకా సెకండ్ ఇయర్ పిల్లలకి డెఫినెట్లీ ఇండ్యూస్ చేస్తామండి మేము విద్యానగర్లోనే, కొత్తపేటలోనే, వీటన్నిటిలో కూడా. సో ఇండ్యూస్ చేస్తాము, వాళ్ళకి చేపిస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లవాళ్ళకి అందరికీ ఇంకా కంటిన్యూస్గా రెగ్యులర్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ మా హార్ట్ఫుల్నెస్ టీమ్ ఉంది, ఎక్కడికైనా రీచ్ అవుతారు వాళ్ళు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. సో ఇది మాకు
ఎక్కువ ఆనందం కలిగించేది ఏంటంటే ఒక 4 years తర్వాత మా పిల్లలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇదేది గుర్తు ఉండకపోయినా, వాళ్ళు ఇక్కడ ఏం నేర్చుకున్నారు, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవి గుర్తు ఉండకపోయినా, సార్ పలానా టైంలో మీరు అప్పుడు మాకు ఆశ్రమం తీసుకెళ్లారు, మేము అక్కడ ఈ మొక్కలు నాటాం, అది ఇంత హైట్కి వెళ్ళింది, మేము ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తే నాకు ఆనందంగా ఉంది, అవన్నీ గుర్తుంటాయండి వాళ్ళకి. సో అది మాకు రియల్గా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. సో ఇదేది కూడా ఏదో ఆర్టిఫిషియల్గా వాళ్ళని అట్రాక్ట్ చేయాలనో చేస్తే వచ్చేవి కాదు, అసలు జరిగేది కూడా కాదండి. 100%. అంటే ఇవన్నీ మాకు మా మైండ్ అండ్ థాట్స్లో చాలా డీప్గా రూట్ అయి ఉన్నాయి. సో ఎగ్జాక్ట్లీ మేము అదే చేసుకుంటూ వెళ్తాం. ఎవరినో మభ్య పెట్టడానికి, నేను ఇందాక అదే ఎవరినో ఇంప్రెస్ చేయడానికి చేసే వ్యక్తి అసలే కాదు. సో అందుకోసమని ఇవన్నీ చేస్తాం. అండ్ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆ మంచి వాతావరణంలో వాళ్ళు ఒక 3 days పార్టిసిపేట్ చేసి తర్వాత ఇంటికి కూడా తీసుకొచ్చి, చాలామంది తర్వాత సార్ మా పేరెంట్స్ కూడా మీరు నేర్పించండి మెడిటేషన్ అని కూడా నాకు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ పేరెంట్స్ కూడా వచ్చి నేర్చుకుంటారు. తర్వాత ఇక్కడ విద్యానగర్లో అయితే మన ఎవ్రీ సండే సత్సంగ్ కూడా జరుగుతుందండి. ఇక్కడ ఉన్న లోకల్ అభ్యాసీస్ అందరూ వచ్చి మెడిటేషన్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో ఆ వాతావరణం కాలేజీలో కూడా అలా మెయింటైన్ అవుతుంది. సో సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఎట్లా హార్ట్ఫుల్నెస్ అది చేస్తున్నారు, కానీ పిల్లలందరికీ అది అందరికీ సైలెన్స్ కూర్చొని కామ్గా ఉండడం, మెయింటైన్ చేయడం అనేది పెద్ద ఇంట్రెస్టింగ్ ఇష్యూ కాదు. వాళ్ళు చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అంటే వాళ్ళకు ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ లేదు, అంతా క్రౌడ్, ట్రాఫిక్ తెలుసు. సో విధి లేని పరిస్థితుల్లోనే అందరం అపార్ట్మెంట్ వాటిలో నడుపుతున్నాం, చేయలేము. సో ఏమైనా వాళ్ళకి సంబంధించి యాక్టివిటీస్ కానీ, ఇండోర్ కానీ, అవుట్డోర్ కానీ యాక్టివిటీస్ కానీ, ఫెస్ట్ కానీ, లేకుంటే ఇంకేమైనా క్లబ్స్ కానీ అట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయి మీరు చేయండి. సార్ ఫస్ట్ థింగ్ మీరు అడిగిన దానికి, అంటే మెడిటేషన్ అంటే లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేయాలంటే ఒక పెద్ద గ్రౌండ్సో లేకపోతే ఏదో ఉండాలి అనేది అయితే అవసరం లేదు సార్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీరు మెడిటేట్ చేసుకోవాలి, మీరు కామ్ అవ్వాలి అంటే అదంతా మన మైండ్తో సంబంధించింది. సో మీకు కావాల్సిందల్లా మీరే, మీ బాడీ, మీరు ఎక్కడున్నారా అనేది ఇంపార్టెంట్. సో మనం ఎక్కడికో ఒక రిసార్ట్స్కో అక్కడికో వెళ్ళి చేసుకునేది అయితే కాదండి. మన హౌస్ హోల్డ్లోనూ కానీ, మన ఇంట్లో కానీ, మన హాస్టల్ రూమ్స్లో కానీ, మన కాలేజీలో కానీ, ఎక్కడైనా కానీ మీరు కళ్ళు మూసుకొని మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకొని రిలాక్స్ చేసుకోగలిగితే, ఎగ్జామ్ ముందు కావచ్చు పిల్లలకి రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి, మేము నేర్పిస్తాం అందరికీ. సో ఎగ్జామ్ ముందు అది ఆ రిలాక్సేషన్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను చెప్తుంటే కానీ అది రియల్గా కనెక్ట్ అయ్యి వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. భగవద్గీతలో కూడా ఈ శ్లోకం కూడా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. ఎంతో మందిలో ఒక 10 మంది, ఒక 10 మంది నన్ను రియల్గా తెలుసుకోవాలనుకుంటారు. ఆ తెలుసుకున్న వాళ్ళు ఎంతో మందిలో ఒకలే నన్ను తెలుసుకుంటారు రియల్గా అనేది. సో ఎగ్జాక్ట్లీ ఇట్లాంటివి మీరు అన్నట్టుగా చాలా రేర్ ఆఫ్ ది రేర్ పీపుల్కి ఇట్లాంటివి అర్థమవుతుంది. సో మనం అందరు స్టూడెంట్స్ని కేటర్ చేయడం కోసం ఈ గేమ్స్ ఇవి కూడా, ఎందుకంటే బయోలాజికల్లీ కూడా దే క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ స్టెబిలిటీ, ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేస్తాయి. దానివల్ల ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. సో అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పినట్టుగా అదంతా కూడా టీచర్ లెవెల్లోనే జరగాలి. నేను ఒక్కడిని చెప్పేసి వెళ్ళిపోతే అది ఎవరు చేయరు, ఏది జరగదు. అందుకే మా రిక్రూట్మెంట్లో మన టీచర్స్ అందరూ ఎవరైతే స్పోర్ట్స్ బాగా ఆడతారో వాళ్ళ ఇంటర్ ఐఐటీస్కి రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ హాస్టల్స్కి రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మేము ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. వాళ్ళకి శాలరీలు ఎక్కువైనా పర్వాలేదు యాక్చువల్లీ, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే పిల్లల్ని కూడా ఉత్తేజపరుస్తుంటారు. వాళ్ళు క్లాస్ రూమ్లో కూడా చాలా స్పోర్టీ స్పిరిట్ ఉంటుంది. వాళ్ళని చూసే సింపుల్గా నేర్చుకుంటారు, వాళ్ళు చెప్పేది అవసరం లేదు, బాడీ లాంగ్వేజ్ తోటే చాలా నేర్చుకుంటారు. సో అట్లాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తుంటాం టీచర్స్ సైడ్ నుంచి. సో న్యాచురల్గా స్టూడెంట్స్కి అది కల్పించడం, స్పోర్ట్స్ డేలు కండక్ట్ చేయడం, ఇవన్నీ రొటీన్గా జరుగుతుండేవే యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ నాట్ ఓన్లీ ఏదో ఎడ్యుకేషన్లోనే ఇంప్రూవ్ అవుతుంది అనేది కాదు, ఓవరాల్గా బిహేవియరల్గా కూడా ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు సార్. ఈ 2 years అనేది ఒక అదేంటంటే ఒక భయంకరమైన ఇది అవ్వకూడదు వాళ్ళకి. వాట్ ఎవర్ దే మే అచీవ్, లెట్ దెమ్ బి ఐఐటియన్స్ ఆర్ ఎన్ఐటియన్స్ ఆర్ ఎక్కడైనా ఉండి యాజ్ అ స్టూడెంట్గా దే విల్ గ్రో ఓవరాల్. దట్ ఈస్ అవర్ మోటివ్. అంటే నాట్ ఓన్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద థింగ్ రిజల్ట్స్ మ్యాటర్స్, వాళ్ళలో బెస్ట్ తెప్పించే రిజల్ట్ ఉంటుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకు ఆ వాల్యూతో కనెక్ట్ అవ్వాలి అనేది మా మెయిన్ ఫిలాసఫీ. వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఆ ప్రాసెస్ని.
అనేది మా మెయిన్. సార్ యాక్చువల్గా ఫైన్, హైదరాబాద్లో జనం ఎక్కువ ఉంది, బాగా జరుగుతున్నాయి, బెస్ట్ మంచి పేరు. అంటే హోలిస్టిక్గా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి అవుట్స్కట్స్లో రియల్ హోలిస్టిక్ రెగ్యులర్గా స్పోర్ట్స్ యాక్టివిటీ విధంగా నేను ప్లాన్ చేయకపోయారు ఫ్యూచర్లో? చేయాలి సార్, చేద్దాం. లక్కీగా యాక్చువల్గా మీరు ఆ పాయింట్ చెప్పారు కాబట్టి, అంటే మా దగ్గర ఉన్న బడ్జెట్స్కో లేకపోతే దీనికో అది కుదరట్లేదు. మేము అంటే లైక్ ఎవరో కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇది కాదు కాబట్టి మాకున్న దాంట్లో మేము ఇక్కడ చేస్తున్నాం. బట్ లక్కీగా ఈ ఇయర్ బీబీ నగర్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ బీబీ నగర్ క్యాంపస్ మీకు తెలిసే ఉంటుంది. దట్స్ 60 acre క్యాంపస్. సో వాళ్ళకి మా మెథడాలజీస్ ఇవన్నీ వాళ్ళకి ఆ ఫిలాసఫీ అంతా కూడా వాళ్ళకి నచ్చింది. సో దానివల్ల వాళ్ళతోటి ఆ క్యాంపస్లో మా 9 ఎడ్యుకేషన్ పెట్టుకోవడానికి వాళ్ళ అవకాశం ఇవ్వడం జరిగింది ఇయర్, విచ్ ఇస్ అ వెరీ గ్రేట్ థింగ్. సో అది 60 acre క్యాంపస్, అందులో అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి సార్. నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. సో అలాంటి దాంట్లో మా క్యాంపస్ పెట్టుకోవడానికి వాళ్ళ అవకాశం ఇవ్వడం, దట్స్ అ రియల్లీ గ్రేట్ వెంచర్ ఫ్రమ్ బోత్ ఆఫ్ అవర్ సైడ్. సో సిబిఎస్ఈ క్యాంపస్గా అది వెళ్తుంది. సో సిబిఎస్ఈ పిల్లల్ని అందులో కంటిన్యూ చేయొచ్చు 11th and 12th అండ్ అట్ ద సేమ్ టైం కోచింగ్ ఉంటుంది. దీంతో పాటు యాజ్ యూ సెడ్, మీరు అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఆ హోలిస్టిక్ డెవలప్మెంట్, రియల్ హోలిస్టిక్ డెవలప్మెంట్కి మాకున్న పరిధిలో ఇవన్నీ మా దగ్గర ఉన్న క్యాంపస్లో, మా దగ్గర అయితే ఇక్కడ విద్యానగర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓయూ క్యాంపస్కి వెళ్తారు, కొత్తపేట వాళ్ళు వేరే అక్కడ గ్రౌండ్స్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అట్లాంటి ఇవేవి లేకుండా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ప్రాపర్ షెడ్యూల్ తోటి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ ఎ అడిషనల్ బెనిఫిట్. అండ్ 9 ఎడ్యుకేషన్ ఓన్లీ అంటే ఇట్లా స్కూల్ కాకుండా ప్యూర్గా 9 ఎడ్యుకేషన్తో వెళ్ళడానికి కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్. అండ్ దట్ న్యూస్ హోప్ఫుల్లీ ఐ విల్ బి రివీలింగ్ సూన్. 2026 మీరే చెప్పాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో గ్రేట్ టు సీ యూ. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.